అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదుర ఛానల్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం అందరం జరుపుకుంటున్నాం. కృష్ణుడి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఆయన కారాగృహంలో జన్మించాడు, రేపల్లకి వలస వెళ్ళిపోయాడు, అక్కడ పెరిగాడు, యశోదానందుల దగ్గర పెరిగాడు. ఆ తర్వాత పోతనాది అనేక మంది రాక్షసుల్ని పసి వయసులో, పాకడం కూడా రాని వయసులోనే చంపేశాడు. తర్వాత కంసుణ్ణి కూడా నిర్జించాడు. ఆ తర్వాత రుక్మిణి మొదలుకొని అష్టభార్యలను వివాహం చేసుకుని పాండవ బంధువై ద్రౌపది మాన సంరక్షకుడై ఆ తర్వాత మహాభారత యుద్ధానికి కారణమై అర్జున రథసారథి అయి గీతను ప్రబోధించాడు. ఇవన్నీ మన అందరికీ తెలిసినవే కదా. కాకపోతే ఇవన్నీ ద్వాపర యుగంలో జరిగాయి. మరి కలియుగంలో ఆయన లీలలు ఏమీ లేవా? ఆయన యుగ పురుషుడు కదా, అసలు ఆది మధ్యాంతరహితుడు కదా. కలియుగంలో ఆయన చేసిన లీలలు కొన్ని తలుచుకుందాం జన్మాష్టమి సందర్భంగా అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇద్దరు మహాభక్తులు కలియుగంలో భక్తి ఉద్యమం సమయంలో మన భారతదేశంలో చాలా గొప్ప గొప్ప మహాత్ములు ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన జన్మించారు. వాళ్ళల్లో చాలా ప్రసిద్ధికి ఎక్కిన ఇద్దరు మహాభక్తుల గురించి మనం చెప్పుకుందాం. నవవిధ భక్తి మార్గంలో కీర్తనం అనేది ఒకటి. అంటే భగవంతుడి నామ సంకీర్తనం చేస్తూ తరించడం అన్నమాట. అలాంటి కీర్తనలు జనబాహుళ్యంలోకి వెళ్ళి అవి పాడుకున్న వాళ్ళని కూడా తరింపచేస్తాయి. అంటే భగవంతుడి మీద పాటలు అసలు సిసలు వాగ్గేయకారులు రచించి పాడారు. వాటిని పాడుకున్న వాళ్ళు కూడా సాక్షాత్కారం పొందిన దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి త్యాగరాజస్వామి, శ్యామకృష్ణ, నెక్స్ట్ మన అన్నమయ్య, ఇలాగనమాట. ఇదే విధంగా ఆ కోవలోకి చెందిన భక్త శిఖామణి మీరాబాయి, ఆవిడ గురించి కొంచెం తెలుసుకుందామా. ఇది కలియుగంలో జరిగిన కృష్ణలీల కాబట్టి ఈ విషయాన్ని నేను ఇవాళ చెప్పాలని ఎంచుకున్నాను. భక్త మీరా ఒక చక్కని రాజస్థానీ రాజ కుటుంబంలో, ఆవిడ రాజపుతానాలో చక్కగా ఒక రాజకుమారిగా 1498లో జన్మించారు. కానీ ఆవిడ, నేను అనుకోవడం శాపవశాత్తు గోలోకవాసిని ఎవరో ఇక్కడ భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి పుట్టారేమో అనుకుంటా. చిన్నప్పటి నుంచి చాలా గొప్ప కృష్ణ భక్తి పరాయణురాలుగా ఉండేది. కృష్ణుడిని తన ప్రియుడిగా భక్తగా భావించి, అంటే అనురాగపూర్వకమైన ఒకనొక ప్రేమ భక్తి మార్గం అన్నమాట. అమలిన శృంగారంలో కృష్ణుడినే భర్తగా భావించడం, ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, కొందరికి చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. అక్కడ ఏంటంటే జీవ పరబ్రహ్మైక యోగ్యం. అంటే మనందరం జీవులం, స్త్రీ పురుష భేదం లేకుండా మానవ శరీరంలో ఉన్న మనందరం జీవులం. అయితే ఈ జీవాత్మ అసలైన పరమాత్మలో కలవడమే అసలైన ప్రేమ భక్తి సంయోగం అన్నమాట. అది ఆవిడ భావించింది. తాను ఒక జీవి పరమాత్ముని చేరాలి అంతే. అంటే కృష్ణుడిని ఒక పరమ పురుషుడిగా భావించి ఈ స్త్రీలందరూ, ఆఖరికి శివుడు కూడా గోపికగా మారి, గోపేశ్వర మహారాజ్ అని ఈ రోజుకే అక్కడ ఉంది బృందావనంలో, శివుడు కూడా ఒక గోపికగా మారి రాసలీలలో పాల్గొన్నాడు. అంటే కృష్ణ వైభవాన్ని, ఆయన తత్వాన్ని వర్ణించగలమా? ఆ పురుషోత్తముని చేరడానికి జీవులందరూ స్త్రీలుగా మారిపోతారు అని ఒకనొక భావన. అది నిజమే, అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా అనుభవించి సిద్ధి పొందిన మహాత్మురాలు మన మీరాబాయి. ఆవిడ అనేక కష్టాలను ఎదుర్కొని, అలాగే ఒక రాజపుత్ర వంశంలో వివాహం జరిగినా కూడా తన భర్త ఉండగా కూడా ఆయన కృష్ణుడినే భర్తగా ఎక్కువగా భావించింది. దురదృష్టవశాత్తు మొగలాయిలతో జరిగిన ఒక యుద్ధంలో ఆవిడ భర్త మరణించాడు. ఆ రోజుల్లో విధవరాలు తెల్లచీర కట్టుకొని గృహానికే పరిమితమై ఉండిపోవాలి. అందులోనూ వీళ్ళు రాజకుటుంబం కాబట్టి పరదాల మాటన ఉండిపోయి, అయితే కాశీకో ఎక్కడికో తీర్థయాత్రలకు పల్లకీలో వెళ్ళి వస్తూ ఉండాలి. కానీ ఈవిడ ఈ రకమైన సామాజిక బంధనాలన్నింటినీ తృణీకరించి సాధు సన్యాసుల్ని కలవడం, పాటలు పాడుకోవడం, మీరా భజనలు చాలా ప్రఖ్యాతి పొందాయి. ఈ రకంగా చేస్తూ ఉంటే ఒకరోజు మరిది గారు ఆవిడకి విషయాన్ని ఇచ్చారట. అప్పుడు ఆవిడ భక్తితోటి, ఆవేశంతో ఒక మంచి పాట కూడా పాడింది. ఆ విషయం అమృతంగా మారిపోయింది. అలాగే ఒకసారి ఆవిడకి పూలమాలలు, కృష్ణ మందిరం ఇప్పటికీ ఉంది,
మీరట్లోని ఒక కృష్ణ మందిరం, మీరాబాయి పూజించిన మందిరం ఇప్పటికీ ఉందన్నమాట రాజస్థాన్లో. ఆ మందిరానికి పువ్వుల బుట్టలో ఒక పామును పంపించేశారన్నమాట. అంటే ఆవిడ పువ్వులు కృష్ణుడికి అలంకరించేటప్పుడు ఆ పాము ఆవిడని కాటేసి చంపేస్తుంది కదా అని వాళ్ళు భావించారు. కానీ నిజంగా ఆ పాము నిజంగానే పూలహారంగా మారిపోయింది. చూసారా కృష్ణ భక్తిని ఎంత బాగా ఆవిడ అనుభవించిందో. అందులో పాము ఉందని ఆవిడకి అసలు తెలియదు. ఒక్కొక్క హారాన్ని తీసి కృష్ణుడికి అలంకరిస్తోంది. అందులో వాళ్ళు పాముని పెట్టారు. ఆ పాము నిజంగా పూలహారంగా మారిపోయింది. చూసారా ఎంత అద్భుతమో. విషాన్ని పాలల్లో కలిపి ఇది అమృతం, పాయసం నైవేద్యం పెట్టి తిను అని పంపిస్తే ఆవిడ నిజంగానే నైవేద్యం పెట్టగానే అది అమృతంగా మారిపోయింది. విషం, కాలకోట విషం తాగితే ఎవరైనా బతికి ఉంటారా అండి? అమృతంగా మారిపోయింది. కానీ అప్పుడు ఆవిడ తెలిసిపోయింది, తన దాసీల ద్వారా, చిలికత్తెల ద్వారా అందులో విషం కలిపారని. కృష్ణ పరమాత్ముడి దయ వల్ల అది అమృతంగా మారిపోయిందని తెలిసిపోయింది. ఇంకా తాను రాజమహల్లో ఉండలేక అందరినీ సందర్శిస్తూ తీర్థయాత్రలు చేస్తూ బయటకు వచ్చేసి ఆవిడ తన జీవిత చరిత్రలో తులసీదాసును కూడా కలిసిందే అని చెప్పి అంటారు. ఈ రకంగా ఆవిడ అందరితోనూ కలిసి తిరగడం వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి ఆవిడ ఏంటంటే తన రాచరికపు జీవితాన్ని త్యజించి ఒక సన్యాసినిలా బయటకు వచ్చేసి 1545లో కృష్ణుడిలో ఐక్యమైపోయింది, కృష్ణ విగ్రహంలో ఐక్యమైపోయిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఇప్పుడున్నట్టుగా ఇంటర్నెట్లు, సెల్ఫీలు లేవు. మరి ఎవరు వీడియోలు తీసిన దాఖలాలు లేవు. ఇది అనుసృతంగా వస్తున్న మాట కాబట్టి మనం నమ్మి తీరాలి. ఎందుకంటే ఒక పాముని పూలహారంగా మార్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు, విషపాత్రని అమృతంగా మార్చిన కృష్ణ పరమాత్ముడు ఆవిడ్ని తనలో లీనం చేసుకుంటాడు అనుకోవడంలో అబద్ధం ఏమీ లేదు కదా. అందుచేత ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మీరాబాయి శ్రీకృష్ణ భక్తురాల్లో అగ్రగణ్యురాలు. ఆవిడ చాలా ఆనందంతో నాట్యం చేస్తూ పాడిన పాట ఒక్కటి స్మరించుకుందామా? పగ ఘుంగురు రే, పగ ఘుంగురు రే, పగ घुंघरू बांधे मेरा नाची रे, पग घुंघरू बांधे मेरा नाची रे, मैं तो अपने नारायण की, मैं तो अपनी नारायण की हो गई आप ही दासी रे, पग घुंघरू रे, पग घुंघरू रे। विष का प्याला राणा जी ने भेजा, विष का प्याला राणा जी ने भेजा, पीवत मीरा हासी रे, पीवत मीरा हासी रे, पग घुंघरू रे, पग घुंघरू रे। ఈ రకంగా ఆవిడ విషం తాగి కూడా అది అమృతంగా మారిపోగానే ఆనందంతో నాట్యం చేసింది. రాణా విషాన్ని పంపించాడు, కానీ అది 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 తాగాక కూడా మీరా నాట్యం చేస్తోంది. అంటే విషాన్ని కృష్ణుడు అమృతంగా మార్చేశాడు అని ఆవిడ ఆనందంగా ఎన్నో వేల కీర్తనలు రచించింది. మీరా భజనలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మీరా అని సినిమా కూడా తీశారు. మీకు వీలైతే ఆ పాటలు చక్కగా వినండి, ఆనందించండి. ఇప్పుడు మరొక భక్తాగ్రణి సూరదాస్ గురించి తెలుసుకుందాం. ఈయన పుట్టుకతోనే అంధుడు. ద్వారక దగ్గరున్న ఒక చిన్న గ్రామంలో, ఉత్తరప్రదేశ్లోని ద్వారకకి బృందావనానికి మధ్యలో ఉన్న చిన్న చిన్న పల్లెటూరులో ఒక దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన పుట్టుకతోనే అంధుడు. అందువల్ల ఆ రోజుల్లో కుష్టు వ్యాధిగ్రస్తుల్ని, రోగగ్రస్తుల్ని వైద్య సహకారం సరిగ్గా లేకపోయి, పైగా ఆర్థిక సమస్యల వల్ల అలాంటి పిల్లల్ని, అంగవైకల్యుల్ని, పాపం వీళ్ళని ఏం చేస్తూ ఉండేవారంటే వదిలేస్తూ ఉండేవారు అనమాట. ఎక్కడో అక్కడ వదిలేస్తూ ఉండేవారు దారిలో. అలాగే ఈ కుర్రవాడిని 6 ఏళ్ళ వయసు అప్పుడు అడవిలో వదిలేశారట. వదిలేస్తే పాపం అతను అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుని తనకి తోచిన విధంగా శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అంటే ఇది బ్రాహ్మణ కుటుంబం, ఇంట్లో పూజ పునస్కారాలు అలవాటు ఉంటాయి కదా. అందువల్ల ఆ సంస్కారంతో ఆయన దుఃఖంతో, బాధతో, పైగా జాత్యంతుడు కదా, అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుని శివనామస్మరణ చేస్తూ ఉండిపోతే
నిజంగా పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారట. పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యి ఒక ఒక వృద్ధుడి రూపంలో, ఈయన కళ్ళు లేవు కదా! "నాయనా నీకేం కావాలి చెప్పు, నేను ఏది అడిగితే అది ఇస్తాను" అని ఎంతో ప్రేమగా అడుగుతాడట. అడిగితే ఈ 6 ఏళ్ల పిల్లవాడు కదా! అతనికేమీ తెలీదు. ఆయన అంటాడట, "స్వామి నిజంగా మీరు నాకేదైనా ఇవ్వదలుచుకుంటే మీకిష్టమైనదేదో అది నాకివ్వండి" అంటాడట. అంటే ఇతని ఉద్దేశ్యం ఏంటి? మీకేది నచ్చితే అది ఇవ్వండి. మీ ఇష్టం అండి అంటాం కదా మనం. మీ ఇష్టం సార్ అంటాం కదా! ఎవరైనా ఏదైనా మనకి గిఫ్ట్ ఆఫర్ చేస్తారు. అమ్మ మీకేం కావాలి అంటే మొహమాటం కొద్దీ మనం ఏమంటాం? మీ ఇష్టం అండి అంటాం. అలాగే ఈ అబ్బాయి ఉద్దేశంలో మీ ఇష్టం అండి అనడానికి మీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి అని అడిగేస్తాడు. ఈ స్టోరీ అంతా కూడానండి 1478 సంవత్సరంలో ఈ సూరదాస్ గారు పుట్టారు. అంటే 1480 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. 80, 85 మధ్య ప్రాంతాల్లో జరిగింది కలియుగంలో. నేను ఈ కథ ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఎక్కడో ద్వాపరయుగంలోనో, త్రేతాయుగంలోనో మనం శ్రీరాముడు, శ్రీకృష్ణుడి లీలలు విన్నాము. కలియుగంలో ఆయన లీలలు వినాలని కుతూహలం కొద్దీ నేను ఈ విషయాలు చెప్తున్నానన్నమాట. మరొక్కసారి మళ్ళీ మళ్ళీ మనం ఆనందంగా ఆ పరమాత్ముడి లీలలు స్మరించుకోవాలని. ఈ 6 ఏళ్ల పిల్లవాడు, కళ్ళు లేని పిల్లవాడు, తనకు కళ్ళు కావాలని అడగొచ్చు కదా! లేకపోతే మంచి కుటుంబం కావాలి, తల్లిదండ్రులు వదిలేశారని అడగొచ్చు కదా! అతనిలో ఏ సంస్కారం మేలుకొందో గానీ నిజంగా సాక్షాత్తు పరమ శివశంకరుడు వచ్చి, "నాయనా నీకేం వరం కావాలి? అయ్యో దుఃఖంలో ఉన్నావు, బాధలో ఉన్నావు" అని అడిగితే, "మీకిష్టమైనదేదో అదే ఇవ్వండి" అంటాడు అమాయకంగా. విష్ణుమూర్తికి ఇష్టమైనది శివుడైతే, శివుడికి ఇష్టమైనది విష్ణుమూర్తే. శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణోహ అంటారు. అందుచేత పరమేశ్వరుడికి ఇష్టమైనది ఏది? కృష్ణుడే కదా! సరే అలాగే నాయనా నాకిష్టమైంది నీకిస్తున్నాను అని చెప్పేసి మాయమైపోతాడు. ఆ పరమేశ్వర సంకల్పం వల్ల, శివుడి సంకల్పం వల్ల శ్రీకృష్ణుడి భక్తాగ్రగణ్యుడైన వల్లభాచార్యుల వారు తన శిష్యులతో పాటు అటొస్తూ ఈ అబ్బాయిని చూసి తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోతారు. ద్వారకలో శ్రీకృష్ణుడు మునిమనవడు వజ్రనాభుడు కట్టించిన ఒక మంచి ఆలయం ఉంది. అది ఆ రోజుల్లో ఒక అంతగా పట్టణంగా కాకుండా ఒక పల్లెటూరులుగా ఒక 4 రోడ్ల కూడలిలాగా ఉండేదనమాట. సో ఆ ఆలయంలో ఈ వల్లభాచార్యుల శిష్యులు ఒక ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. అంటే శ్రీకృష్ణమూర్తి విగ్రహాన్ని అలంకరించడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం అలా అనమాట. ఆయన పరమకృష్ణ భక్తుడు అతను కూడా. అయితే చాలా అందంగా, చాలా శ్రద్ధగా ఎదురుగా ఒక మనిషి, చిన్న బాలుడుంటే ఎలా అలంకరిస్తారో అలాగా శ్రీకృష్ణ విగ్రహాన్ని, ఆ పక్కన ఉన్న రుక్మిణీదేవి విగ్రహాన్ని అలంకరిస్తూ ఉండేవారనమాట. ఈయన వల్లభాచార్యుల దగ్గర 8 మంది శిష్యులు ఉండేవారు, అష్టమాతరులు అనేవారు. వాళ్ళందరూను ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి ఇందాక నేను చెప్పినట్టుగా నామ సంకీర్తనలు రాసి, రాగం కట్టి, పాడి, తాళంతో ఊరూరా ప్రచారం చేయడానికి ఆయన పెట్టుకున్నారన్నమాట వల్లభాచార్యుల వారు. వాళ్ళల్లో ఈ అంధుడైన సూరదాస్ కూడా ఒకరు. ఈయన నాథ సంప్రదాయానికి చెందిన వ్యక్తిగా ఈ వల్లభాచార్యుల శిష్యరికంలో సంగీతం అది నేర్చుకొని సహజ సిద్ధంగా పరమేశ్వర వరప్రసాదం వల్ల కృష్ణుడిని పొందే భాగ్యాన్ని పొందాడు కదా! శివుడు మీకు ఇష్టమైనది ఇవ్వండి అని అడిగాడు. శివుడు తనకి ఇష్టమైన కృష్ణుడిని సూరదాస్కి ఇచ్చేశాడు. అది ఈ బాలుడైన సూరదాస్కి తెలియదు అప్పటికి. కృష్ణుడు తన వాడవుతాడని ఆయనకు తెలియదు. కానీ అద్భుతమైన గాత్రంతో చక్కగా సొంతంగా కీర్తనలు రచించి ఈయన పాడుతూ ఉండేవారనమాట. సూరదాస్ భజనలు ఈనాటికి కూడా చాలా ప్రఖ్యాతి చెందాయి ఉత్తరాదిలో. అయితే రోజు దేవాలయానికి రావడం, పాటలు పాడుకోవడం, కృష్ణుడిని చూసి తన్మయత్వంతో పాటలు పాడుతూ ఉండడం ఇతని నిత్యకృత్యం అన్నమాట. ఈ విఠలుడు అనే శిష్యుడు కృష్ణుడిని అలంకరిస్తూ ఉంటాడని చెప్పాం కదా! ఆ రోజు ఏ అలంకారాలు చేశారో, ఏ రంగు వస్త్రాలు ధరించాడో ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ఈ జాత్యంధుడైన సూరదాస్ వర్ణిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇతనికి కళ్ళు లేవు కదా! నేను ఏ రకం పట్టుబట్టలు, ఏ రంగు పట్టుబట్టలు కట్టానో, ఎలా ఉన్నాడో కృష్ణుడు అలాగే పాడుతూ ఉన్నాడు. ఈయన కళ్ళు లేనివాడిగా నటిస్తున్నాడా? లేకపోతే కృష్ణుడు ఈయనకు కనిపిస్తున్నాడా అని ఆ పూజారి చాలా అబ్బురపడుతూ ఉండేవాడు అనమాట. ఒకరోజు పరీక్షించాలనుకొని కృష్ణ విగ్రహానికి ముందు తెర కట్టేసేసి, ఒక మంచి తెర అడ్డంగా పెట్టేసేసి, కృష్ణుడిని రోజు అలంకరిస్తారు కదా షోడశోపచార పూజ అయ్యాక, ఆ రోజు మాత్రం అలంకరించకుండా, వస్త్రాలు ఏవి ధరింపజేయకుండా విగ్రహాన్ని నగ్నంగా ఉంచేస్తాడు చిన్న గోచి పెట్టి. చంటి పిల్లాడిని ఎలాగైతే మనం స్నానానికి ముందు బట్టలన్నీ తీసేసి ఉంచేస్తామో అలా ఉంచేస్తాడు కావాలని. అప్పుడు సూరదాస్ గారు ఆ తెరకు ముందు కూర్చుని, తెర అడ్డంగా ఉంది, కూర్చుని
కృష్ణుడు బాల్యలీలల్లో నగ్నంగా ఉన్నప్పుడు బట్టలు లేకుండా ఎలా ఆడుతూ పాడుతూ గెంతుతూ ఉంటాడో అలా ఉన్నాడని, ముగ్ధమోహనంగా బట్టలు లేని చంటి పిల్లవాడు ఒంటి మీద బట్టలు లేకుండా దుమ్ము ధూళి రచించుకొని మట్టిలో పొరలాడుతూ పిల్లలు ఎలా ఉంటారు 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ అలాగా అద్భుతంగా వర్ణిస్తాడు. దాంతో ఈయనకి మతిపోతుంది. అయ్య బాబోయ్! ఈయనకి నిజంగానే కృష్ణుడు సాక్షాత్కరిస్తున్నాడు. ఆహా! కృష్ణుడు బట్టలు లేకుండా ఉన్నాడని ఎలా వర్ణించేశాడు అని ఆయన చాలా ఆశ్చర్యపోయి, మళ్ళీ మరునాడు ఒక మంచి వస్త్రం పట్టు వస్త్రంతో అలంకరిస్తే సూరదాస్ గారు మళ్ళీ ఆ పట్టు వస్త్రాన్ని అదే రంగుతో కృష్ణుడు అలంకారాలతో యథాతథంగా వర్ణిస్తాడు. అప్పుడు ఈయన కన్ఫర్మ్ అయిపోతుంది. అమ్మ బాబోయ్! ఈయన మామూలు భక్తుడు కాదు, గొప్ప సాధకుడు. కృష్ణుడు ఈయనకి సాక్షాత్కరిస్తున్నాడని ఆయన గ్రహిస్తాడనమాట. ఇలా ఉండగా ఒకరోజు రోజు రాత్రి కృష్ణ పరమాత్ముడు ఆ దేవాలయంలో ఉన్న కృష్ణ పరమాత్ముడు మాయమైపోతూ ఉంటాడు. రుక్మిణీదేవికి అనుమానం వస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం, దేవాలయాల్లో విగ్రహాలు మాత్రమే ఉంటాయి, అందులో దేవుళ్ళు ఉండరు అనుకుంటాం. సాక్షాత్తు వజ్రనాభుడి చేత ప్రతిష్ఠించబడిన దేవాలయం, అందులో కృష్ణుడు లేకుండా ఉంటాడా? అందులో వల్లభాచార్యుల వారు పూజిస్తూ ఆవాహన చేశారు. అందుచేత అందులో కృష్ణుడు నిజంగానే ఉన్నాడు ఆ విగ్రహంలో. రుక్మిణీదేవి కూడా ఉన్నారు. అయితే ఒకరోజు రుక్మిణీదేవికి అనుమానం వస్తుంది. నాథా, మీరు నన్ను వదిలేసి రోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నా భక్తుని పాటలు వినడానికి వెళ్తున్నాను అంటాడు. అయితే మరి ఇవాళ నేను కూడా వస్తాను అంటుంది. వద్దొద్దు, నువ్వు వస్తే నువ్వు మాట్లాడకుండా ఉండలేవు, నువ్వు భావుకథకు లోనవుతావు అని చెప్తాడు. లేదు స్వామి, మీరు ఎలా అంటే అలాగే, నేను మీతో పాటే వస్తాను అంటుంది. అంటే సరే అని ఇద్దరు వెళ్తారు. సూరదాసు మామూలు ప్రకారమే చాలా చక్కగా అద్భుతంగా ఒక కీర్తన రాసి పాడుతూ తన్మయుడైపోతూ ఉంటాడు. కృష్ణుడు కూడా తన్మయుడైపోతూ ఉంటాడు. పక్కనున్న రుక్మిణీదేవి కూడా చాలా తన్మయురాలు అయిపోతూ ఉంటుంది. ఇంతలో తెల్లవారుతుంది. తెల్లవారుగానే ఆయన ఏం చేస్తాడు, సూరదాసు స్నానం చేసి గుడికి బయలుదేరతాడు కదా మనం ఈ కృష్ణాలయానికి. కృష్ణుడు కూడా అంటాడు, పద పద, మనకి ప్రాతకాలంలో పూజ చేసే సమయం అయింది, మనం వెళ్ళిపోయి అక్కడ పూజలు అందుకోవాలి, పద వెళ్ళిపోదాము అంటే, అయ్యో పాపం ఈ అంధుడు చీకట్లో వెళ్ళిపోతున్నాడండి, దారిలో ఎక్కడైనా పడిపోతాడేమోనండి అంటుంది రుక్మిణీదేవి. అంటే రోజు వస్తున్నాడు కదా, నీకెందుకు బాధ, రోజు ఎలా వస్తాడో ఇవాళ అలాగే వస్తాడు, నువ్వు పద అంటాడు కృష్ణుడు. అయినా నిన్ను మాట్లాడొద్దని చెప్పానా, నువ్వు మాట్లాడకుండా సరే అన్నావా, అసలు ఇవాళ నా వెనకాల నువ్వు రావడమే తప్పు, పైగా నాకే నీతులు చెప్తున్నావా, పద అని గద్దమాయించేస్తాడు కృష్ణుడు రుక్మిణీదేవిని. కానీ ఆవిడ తల్లి కదా, లోకైక మాత శ్రీలక్ష్మి, ఆవిడకి ఏంటంటే ఈ సూరదాస్ మీద మమకారం పెళ్ళికి ఆయన్ని అనుగ్రహించాలని అనుకుంటుందన్నమాట. కాదండి, అతన్ని వదిలి వెళ్ళొద్దు, అయితే సూరదాస్ ముందు వెళ్తే వెనకాల మన నెమ్మదిగా నడిచి వెళ్దామండి అంటుంది. సరే, ఇంకా భార్య మాట కాదనలేక సరే అంటాడు కృష్ణుడు. కానీ దారిలో తొందర పెడుతూ ఉంటాడు, పద పద గుడికి వెళ్ళిపోవాలి, అదిగో ఆ విఠలుడు వచ్చి అంటే ఆ పూజారి ఉన్నాడు కదా, ఆయన వచ్చి తలుపులు తీసి అర్చన చేస్తాడు, మరి ఆ అర్చన అందుకోవాలి కదా, పద పద అని గాబరా పెడుతూ ఉంటాడు. అనుకున్న ప్రకారమే పాపం సూరదాస్ వెళ్ళిపోయి నూతిలో పడిపోతాడు నడుస్తూ నడుస్తూ. రోజు నడిచే దారే, ఆ రోజు మాయ, మరి కృష్ణమాయ అనుకోవాలో ఆ తల్లి అనుగ్రహించాలనుకుందో మరి పరమేశ్వర లీలా విలాసమో మనకి తెలియదు. అంతే, నూతిలో పడిపోతాడు. నూతిలో పడిపోయినందుకు ఇంత కూడా బాధపడ్డు, ఆ నూతిలోంచి కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ ఆనందంగా ఉంటాడు. అది చూసి రుక్మిణీదేవి తెల్లబోయి, అయ్యో నాథా, మీరు ఇంత కఠినంగా ఎలా ఉన్నారు, మీ భక్తుడు మీ పాటలే పాడుతున్నాడు, ఆయన బయటకు తీయాలని కూడా నీకు అనిపించడం లేదా అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, లేదు మనం గుడికి వెళ్ళిపోవాలి, పద పూజ చేసుకోవాలి, ఉండనీలే నూతిలో ఉండనీలే అంటాడు కావాలని. అప్పుడు రుక్మిణీదేవి కోపం వస్తుంది, ఇదేం బాగాలేదు, మీరు అతన్ని రక్షించి తీరాల్సిందే, నేను గుడికి రాను, మీరు ఆ సూరదాసుని బయటకు తీసేదాకా నేను గుడికి రాను అనేసి ఆవిడ కోపం వచ్చి అక్కడే నిలబడిపోతుంది. శ్రీ లేకుండా శ్రీకృష్ణుడు ఎలా వెళ్తాడు మరి? సరే అయితే ఏం చేయమంటావో చెప్పంటే అతను బయటకు తీయండి అంటుంది. అప్పుడు కృష్ణుడు తన ఒంటి మీద ఉన్న వల్లివాటు ఉంటుంది కదా, ఆ అంగవస్త్రాన్ని తీసి, అలాగే రుక్మిణీదేవి తాలూకు చున్నీ కూడా తీసి, చున్నీరి అంటే పైన వేసుకుంటారు కదా పైట లాంటిది, అది తీసి రెండు ముడివేసి నూతిలోకి వదులుతాడు. వదిలితే ఈయనకు అర్థమైపోతుంది సూరదాస్కి, ఓహో ఎవరో నన్ను రక్షించడానికి వచ్చారనుకున్నాను, ఇప్పుడు అర్ధరాత్రి అయింది, అంటే తెల్లవారుతూ ఉంది, ఇంకా ఈ దారిలో ఎవరు ఇటువైపు వచ్చి నన్ను నేను పడిపోయానని వాళ్ళు ఎవరికి తెలుస్తుంది, కృష్ణుడికి తప్ప, కృష్ణుడే నన్ను రక్షించడానికి వచ్చాడని అర్థమైపోతుంది. అయిపోయి ఆ తాడు పట్టుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చి కళ్ళు లేవు కదా, పడిపోయిన వాడిలాగా ఒక అమ్మ కృష్ణుడు ఇంత చమత్కారం చేస్తున్నాడా, అయితే నేను కూడా అలాంటి చమత్కారమే చేయాలి అనుకొని పాపం నూతిలోంచి పైకి వచ్చి పడిపోయిన వాడిలాగా కావాలని అమ్మవారి పాదాల మీద పడిపోతాడు. పడిపోయి ఆ పాదాలు పట్టేసుకుంటాడు. కృష్ణుడేమో, వదులు వదులు, మేము పక్క గ్రామం వాళ్ళం, మేము గ్రామానికి వెళ్ళిపోవాలి, మాకు లేట్ అయిపోతుంది, ఏదో పాపం నువ్వు పడిపోయావు కళ్ళు లేని వాడివి అని. అసలు కళ్ళు లేని వాడిని నేను ఎలా తెలిసింది పక్క గ్రామం వాడైతే మరి
కదా! అదంతా కృష్ణమాయ. ఈ మనసులో సూరదాస్ నవ్వుకుంటాడు. అమ్మా! నన్ను ఎంత మోసం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కృష్ణుడు, రుక్మిణి అని నాకు తెలియకూడదని ఇలా అనుకుంటున్నారు కదా! అని సరే వదిలేస్తానులే అని వదిలేస్తున్నట్టుగా నటించి అమ్మవారి పాదాలకున్న ఒక కాలి అందిని తీసేసుకుంటాడనమాట. ఆయనేమో వెన్న దొంగ అయితే ఈయనేమో పట్టీల దొంగ అయ్యాడు. ఇప్పుడు చూసారా విచిత్రం? అప్పుడు కొంత దూరం వెళ్ళాక రుక్మిణీదేవి ఏమో నాదా నా కాలి పట్టి దొరకలేదు చూడండి ఒక పట్టివే ఉంది అంటే అయితే ఆ సూరదాసే తీసుంటాడు పదా వెళ్దాము అంటారు. ఈ సూరదాస్ ఏం చేస్తాడు? సూరదాస్ కూడా గుడికే కదా వెళ్ళాలి. కృష్ణుడు రుక్మిణి వెళ్తున్నారు. అంతకు ముందు సీన్ ఏంటి? ముందు సూరదాస్ నడుస్తున్నాడు, వెనకాల రుక్మిణి కృష్ణుడు నడుస్తున్నారు. ఇప్పుడేంటి? ముందు కృష్ణుడు రుక్మిణి నడుస్తున్నారు, వెనకాల సూరదాస్ వస్తున్నాడు. అమ్మవారి కాలి పట్టి తన దగ్గరే ఉంది. అతను ఏం చేస్తాడు? తన చెవికి చుట్టుకుంటాడు అనమాట. ఆ పట్టీని ఏం చేస్తాడు? తన చెవికి చుట్టుకుంటాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఆ నూపురాలు ఆ అందెల రవళలు చిన్నగా సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సరే కృష్ణుడు వెనక్కి తిరిగి ఇగో బాబు మా ఆవిడ కాలి పట్టి నీ దగ్గర ఉండిపోయింది, ఒక్క కాలితో ఎలా వెళుతుంది, ఒక కాలి పట్టీతోటి మా పట్టి మాకు ఇచ్చి అంటాడు. సూరదాస్ అంటాడు ఏమో ఆవిడదవునో కాదో నాకేం తెలుసు, నేను అసలే కళ్ళు లేని వాడిని. నువ్వు రెండో పట్టి కూడా తీసిస్తే రెండు పక్క పక్కన పెట్టి చూసి తడిమి చూసి, అంటే గుడ్డివాడు కదా మరి, నేను తడిమి చూసి అది ఇది ఒకటే అనుకుంటే అప్పుడు మీకు ఇస్తాను. లేకపోతే ఈ ఈ ఖాళీ అందితాలకు అసలుదారు వచ్చి మళ్ళీ నన్ను దొంగ అని నిందిస్తుంది. ఈ పట్టి కానీ నేను నీకు ఇచ్చాను అనుకో, అసలుదారు వచ్చి నన్ను అడిగితే అప్పుడు నేనేం చేయాలి? అందుకు రెండో కాలి పట్టి కూడా నాకు చూపిస్తేనే కానీ నేను ఇవ్వను అంటాడు. రుక్మిణీదేవి ఎలాగైనా అతన్ని అనుగ్రహించాలనుకుంది కదా. వెంటనే కృష్ణుడు రుక్మిణి నవ్వుకొని ఆయనకి కళ్ళు ప్రసాదిస్తారు, చూపు ప్రసాదించి దర్శనం ప్రసాదిస్తారన్నమాట. ప్రసాదించి బాబు ఇదిగో చూడు ఆవిడ రుక్మిణీదేవి, ఆవిడ కాలి పట్టి నీ చేతిలో ఉంది, మా పట్టి మాకు ఇచ్చాను అడిగితే కృష్ణుడిని రుక్మిణిని చూసి ఆనందంతో చాలా సంతోషంతో పొంగిపోయి సరే నాయన మీ దర్శనం కోరి నేను ఈ విధంగా చేశాను. నిజానికి ఈరోజు కృష్ణుడు ఆయనకి థర్డ్ ఐలో అంటే కళ్ళు మూసుకుని ఉన్న వాళ్ళకి మూడో నేత్రం తెరుచుకుని ఉంటుంది. పైగా శివుడు వరప్రసాదం ఇచ్చాడు కదా, రోజు నీకు నేను దర్శనం ఇస్తూనే ఉన్నాను కదా అంటే కృష్ణుడు మందిరంలో ఉన్న కృష్ణుడు శిలారూపంలో ఈయనకు దర్శనం ఇస్తున్నాడు కానీ ఒరిజినల్గా దర్శనం ఇవ్వలేదు కదా. అప్పుడు ఒరిజినల్గా ఈ కృష్ణుడిని ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ పట్టి ఆవిడకి ఇచ్చేశాక సరే బాబు నీకు ఇంకా కళ్ళు వచ్చేస్తాయి, నువ్వు ఆనందంగా జీవించు అని నీదేవి అంటుంది. కృష్ణుడు కూడా అవునవును నువ్వు చక్కగా కీర్తనలు రాస్తున్నావు కదా, ఈ కళ్ళతోటే ఆనందంగా ఉండు అంటే సూరదాస్ అంటాడు నిన్ను చూసిన కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని నేను చూడాలనుకోవట్లేదు, నాకు నువ్వు రోజు దర్శనం ఇస్తూ ఉండి యథాతథంగా విగ్రహంలా కాదు ఇప్పుడు కనిపించినట్టుగానే, కానీ నా కళ్ళు మాత్రం తీసేసాయి, నేను అంధుడుగానే ఉండడానికి ఇష్టపడతాను, నిన్ను చూసిన ఈ ప్రపంచం ఈ కళ్ళతోటి ఈ ప్రకృతికి సంబంధించిన ఈ మాయతో కూడిన ప్రపంచాన్ని నేను చూడదలుచుకోలేదు అని తెగేసి చెప్పేస్తాడు. కృష్ణుడు రుక్మిణీదేవి కూడా ఆశ్చర్యపోతాడు అతని నిష్టకి. సరే అని మళ్ళీ ఆయనకి కళ్ళు లేకుండా చేసేస్తారు. చూసారా ఎంత అద్భుతమో. శివుడు ఏమన్నాడు? తనకిష్టమైనది ఇస్తానన్నాడు. తనకిష్టమైన కృష్ణుడినే సూరదాస్కి ఇచ్చేశాడు. కృష్ణుడు రోజు సూరదాస్ కనిపిస్తే ఆయనకి పక్కనే ఉంటూ ఉంటాడు అన్నమాట. ఇలాంటి గొప్ప సూరదాసు ఎంతో అద్భుతంగా 101 సంవత్సరాలు బతికి ఆ కృష్ణుడిలో ఐక్యమైపోయారు. ఆయన సురసాగర్ అంటే సూరసాగర్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించారు. అందులో కృష్ణ లీలలు ఎన్నో 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 అద్భుతంగా రచించారు. బాలకృష్ణుడి దగ్గర నుంచి రాధారమణుడై ఆయన చేసిన రాసలీలలు అలాగే అనేక లీలలు కృష్ణ లీలలు మొత్తం సురసాగర్ అనే గ్రంథంలో ఆయన రచించారు. ఆయన కళ్ళ కట్టినట్టుగా వర్ణిస్తారు. ఎందుకంటే కృష్ణుడు ప్రత్యక్షంగా తన లీలలన్నీ ఆయనకి నిజంగా ఆ ద్వాపరయుగానికి తీసుకెళ్ళి ప్రత్యక్షం చేశాడనమాట. ఆయన్ని కళ్ళతో చూసినట్టుగానే ఈయన రచిస్తారు. అందులో ముఖ్యంగా ఒక డోల అంటే ఉయ్యాలలు ఊపుతూ యశోద రాసిన పాట చాలా ప్రఖ్యాతి చెందింది. అదేంటో ఒక్కసారి స్మరించుకుందామా? నేను ఈ కథ చెప్పడానికి కారణం, ఈ కథ జరిగింది 16వ శతాబ్దంలో 1495 నుంచి 1595 మధ్యలో జరిగిన కథ కాబట్టి. ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా జరిగింది. అక్బర్ పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన ఆస్థానంలో తాన్సేన్ ఉన్నాడు. తాన్సేన్ ఈ సురసాగర్లోని అద్భుతమైన కీర్తనలు విని ఆయన కూడా ప్రభావితుడై అక్బర్ ముందు ఈ సూరదాస్ గారి గురించి ప్రస్తావిస్తే అక్బర్ వచ్చి నా ఆస్థానంలో ఉండు, నా మీద కవిత్వం రాయి అని అడుగుతాడు. అడిగితే సూరదాసు నేను కృష్ణుడిపై తప్ప ఎవరి మీద కవిత్వం రాయను, నువ్వు మానవ మాత్రుడివి, రాజైతే అయ్యావు, ఈ ఊరికి రాజువేమో కానీ ఈ కృష్ణుడు ప్రపంచం మొత్తానికి సామ్రాట్టు,
నేను ఆయన మీద పాటలు పాడతాను దుబే అంటాడనమాట. చూసారా? నిజంగా ఎంత ధైర్యవంతుడైన భక్తుడు. నిజంగా కళ్ళు లేవు. ఆ రాజు ఇప్పుడు తీసుకెళ్ళి తల తీయించేస్తాయి. ఆయనకేం భయం లేదు. కృష్ణుడు తనను చూసుకుంటాడని ధైర్యం అన్నమాట. ఈ రకంగా ఆయన కృష్ణుడిలో ఐక్యమైపోయాడు. కృష్ణుడికి ఉయ్యాలూపుతూ యశోద పాడిన పాట చాలామంది పాడుకుంటూ ఉంటారు. మనం కూడా ఒక్కసారి పాడుకుందామా మరి? వీడియో ముగించే ముందు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని మేము చాలా గౌరవించి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ఉత్సాహపడతాము. మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ పరమాత్ముడి లీల మన మీద కూడా ప్రసరించాలని, ఆయన అనుగ్రహం మనందరి మీద ఉండాలని, ఆయన చెప్పిన గీత మనందరినీ, భగవద్గీత మనందరినీ కూడా రక్షించి మంచి మార్గంలో పెట్టాలని కోరుకుంటూ ఒక్కసారి ఆయన రచించిన జోలపాటని పాడుకుందాం. हरि पालने झुलावै जसोदा, हरि पालने झुलावै, अलरावै दुलराई मल्हावै, जोई सोई कुछ गावै जसोदा, हरि पालने झुलावै। कबहु पलक हरी मूंद लेते हैं, कबहु अधर पर कावे, सोवत जाने मौन है रही रही, करी करी से न बतावे जसोदा, हरि पालने झुलावे जसोदा, हरि पालने झुलावे।